విత్తన శుద్ధి చేసి వచ్చే పంటలలో మనకు బీటీ కాటన్ ఒకటే ఎక్కువగా విత్తన శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. మిగతా పంటల్లో చాలా తక్కువగా విత్తన శుద్ధి చేస్తారు. కాబట్టి మిగతా పంటలు అనేది మనకు మార్కెట్లో ఏదైతే కమర్షియల్గా లభ్యమవుతున్నాయో వాటికి మాత్రమే చాలా తక్కువ ఒకటి రెండు పంటలు మాత్రం విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. మిగతా పంటలందరూ మనం ఓన్గా రైతులే చేసుకోవాలి. వేరుశెనగ ఉన్నది. వేరుశెనగ మనం ఒక ఎకరానికి 60 కిలోల విత్తనం, 60 నుంచి 80 కిలోల విత్తనం కావాలి. కాబట్టి అలాంటి పంటల్లో విత్తన మోతాదు ఎక్కువగా ఉన్న పంటల్లో మనం రైతులు చేసుకొని విత్తుకోవాలి. అదేవిధంగా వరి, మనం కొన్నిసార్లు ఏంటంటే వరి విత్తనానికి వస్తే సపరేట్గా వరిలో బయట నుంచి చేయరు. మనమే తప్పనిసరిగా మనం తెచ్చుకొని విత్తుకునే ముందే మనం విత్తన శుద్ధి అనేది చేసుకొని వరిని విత్తుకోవాలి. అదేవిధంగా తినే పంటల్లో మాత్రం మనము కమర్షియల్ పంటల్లో చేసుకొని అయితే వస్తున్నాయి. తినే పంటల్లో చాలా తక్కువగా విత్తన శుద్ధి చేయడం అనేది చాలా తక్కువ. కంపెనీ వాళ్ళు కూడా చాలా తక్కువ చేసి అమ్మడం జరుగుతుంది.